దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎండ నుండి ఉపశమనం కలిగించే విధంగా జనసేన పార్టీ నాయకుడు భారత శంకర్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుద్ధ వెంకన్న అన్నారు. సేవా కార్యక్రమాల్లో భారత శంకర్ ఎప్పుడు ముందుంటారని ప్రశంసించారు. తీవ్ర ఎండల దృష్ట్యా వేసవి కాలమంతా ఈ శిబిరం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం జనసేన పార్టీ నాయకుడు భారత శంకర్ ఆధ్వర్యంలో కనకదుర్గా నగర్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా భక్తులకు ఉపశమనం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుద్ధ వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా భారత శంకర్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నాణ్యమైన మజ్జిగను భక్తులకు అందజేయడం అభినందనీయమని కొనియాడారు. కేవలం ఒక్క రోజుకే పరిమితం కాకుండా ఎండాకాలం ముగిసే వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం భారత శంకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎండల వల్ల ఇబ్బంది పడే పాదచారులు, యాత్రికుల కోసం తమ వంతు సాయంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, కూటమిలోని నాయకులందరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి దాదాపు 30 సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి అనేక పదవులు చేపట్టి 30 సంవత్సరాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి తను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి న్యాయం చేసే విధంగా, ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేసే వ్యక్తి మా సోదరుడు భారత శంకర్. దాదాపు 30 ఏళ్ళ పరిచయం. 30 ఏళ్ళు బట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా ఇవాళ నంబర్ 1 కార్యక్రమం ఏదైతే తనున్న పార్టీ జనసేన పార్టీ నాయకుడి పేరు మీద, పవన్ కళ్యాణ్ గారి పేరు మీద, ముఖ్యంగా అమ్మవారు గుడి దగ్గరికి కొన్ని వేల మంది యాత్రికులు ఇక్కడికి వస్తారు. వారు ఎండలో సొమ్మసిల్లి పడిపోయిన ఇవి కూడా ఉన్నాయి. అయితే తను ఒక ఉదరత భావంతో ఇవాళ అమ్మవారి గుడిని ఎంచుకొని ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అది కూడా మజ్జిగ కూడా క్వాలిటీ గల మజ్జిగ, విజయ మజ్జిగ, ఏదో మామూలు మజ్జిగ కాకుండా ఒక క్వాలిటీ మజ్జిగని ప్రజలకు అందజేయడమే కాకుండా ఏదో ఒకరోజు చేసి మీడియా ముందు చేసి మళ్ళీ తీసేయకుండా ప్రతిరోజు ఎండాకాలం ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు మా సోదరుడు భారత శంకర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మంచి కార్యక్రమం. పదవులు వస్తాయి పోతాయి, పదవులు పెద్ద ఇది కాదు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉండాలి. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని వాళ్ళ ఒక మంచి కార్యక్రమం పెట్టాడు సోదరుడు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేక మంది ఇది చూసి ఇంకా అనేక మంది కూడా పెడతారని ఆశిస్తూ ఇలా మంచి కార్యక్రమం పెట్టినటువంటి మా సోదరుని ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమ్మవారి గుడి ప్రాంగణంలో భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాం. మరి ఆ కార్యక్రమానికి మా సోదరులు, పెద్దలు, సీనియర్ కాంగ్రెస్, తెలుగుదేశం ఏదైనా కానీ సీనియర్ నాయకులు మా సోదరులు బుద్ధ వెంకన్న గారి చేతుల మీదుగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఇది భక్తులకి, ఇక్కడ పాదచారులకి అందరికీ కూడా ఒకరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం, ఎండాకాలం యాత్రికులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. టెంపుల్ వారు కానీ కార్పొరేషన్ గారు ఏం చేసినా సరే మా సహాయం వంతుగా, మా పార్టీ సహాయం వంతుగా ఈ రోజు నుంచి ఎండాకాలం అయిపోయేంత వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. పెద్దలు అందరూ కూడా పెద్ద హృదయంతో మీరు కూడా మీ ఏరియాలో లేకపోతే ఎక్కడైతే ఏ ప్రాంగణం ఏరియాలో బెజవాడ వాసులు అంటే సేవా దృక్పథం కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సేవ చేసేయడానికి ముందుకు ఉంటారు. అందుకని మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము చేపట్టే కార్యక్రమం, సేవా కార్యక్రమం, సేవ చేయమని మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అదే సంకల్పంతో, అదే దీక్షతో
ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో కూడా బలపరుస్తూ ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాం. మా పెద్దలు వెంకన్న గారి చేతుల మీదుగా అందరికీ కూడా పంపిణీ కార్యక్రమం చేశాం. మరి మీరు కూడా అందరూ కూడా జనసేన కానీ తెలుగుదేశం కానీ కూటమిలో ఉన్న అందరూ నాయకులు లీడర్స్ అందరూ కూడా ఈ ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాలో మీ ప్రాంగణంలో ఎక్కడైతే ఉందో పాదచారులకు కానీ అంటే మనది మంచి టెంపుల్ ఏరియా, యాత్రికులు వచ్చే ఏరియా, ఈ ఏరియాలో పెడితే ఏంటంటే వచ్చేవాళ్ళు కూడా పాపం అంటే అమ్మవారి గుడి చుట్టూ ప్రదర్శన చేసేటప్పుడు కూడా మనం అందరం కూడా ఏదో సేవ చేస్తుంటాం. అదే దృపకంఠంతో అందరూ కూడా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.